అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మనము మిమ్మల్ని తొందరలో ఎవరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు అన్నది చెక్ చేద్దాము. అంటే ఎవరు మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకా ఈ వ్యక్తులు 1 అయి ఉండొచ్చు, లేకపోతే మోర్ దాన్ 1 పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఎవరు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు అన్నది ఈ రీడింగ్లో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు. వీళ్ళు కొంతమందికి రిలేటివ్స్ అయి ఉండొచ్చు, పార్ట్నర్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్స్, లేకపోతే ఇంకా మీ పిల్లలు అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఎవరు మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఎందుకు రీచ్ అవ్వాలనుకుంటున్నారో చెక్ చేద్దాం. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో చూద్దాం మరి ఎవరు ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. Who wants to reach my collective? Universe, please show me who wants to reach my collective. చూద్దాం ఎవరు ఈ పర్సన్ అని. 4 of Pentacles, Eight of Pentacles ఎనర్జీ చూద్దాం ఇంకా వస్తుందేమో. 10 of Cups, Ace of Swords. One more, universe. Who is this person? Who wants to reach my collective and why? Who wants to reach my collective? Knight of Wands. ఓకే, చాలామందికి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా చూపిస్తుంది. చాలామందికి ఈ పర్సన్ ఎవరు, నేను ఒకే పర్సన్ లాగా చెప్తాను, ఒకరికైనా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను అలా చెప్తూ ఉంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని నేను ఒక స్పెసిఫిక్ పర్సన్ లాగా అన్నట్లుగా రీడింగ్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఎవరు ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మీకు వర్క్ ద్వారా తెలిసిండొచ్చు. ఓకే, ఫినాన్షియల్గా సమ్ సార్ట్ ఆఫ్ ఫినాన్షియల్గా కనెక్ట్ అయినట్లు ఇక్కడ అనిపిస్తుంది. కొంతమందికి మీ వర్కర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ కలీగ్ అయి ఉండొచ్చు, బాస్ అయి ఉండొచ్చు. బాస్ అయితే చూపించట్లేదు ఈ రీడింగ్లో, ఇంకా చూద్దాము. కానీ వర్క్లో పరిచయం అయినట్లు, వర్క్లో తెలిసినట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి బిజినెస్ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ బిజినెస్ కలిసి చేస్తున్నారు అని అంటే అలాంటి పర్సన్ మీ గురించి ఇక్కడ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఎవరు ఈ పర్సన్ అని అంటే ఇక్కడ 4 of Penticlesతో ఈ పర్సన్ మీరు ఎప్పుడైనా డబ్బులు అడిగారు. ఇక్కడ నేను ఫస్ట్ చూపిస్తుంది అంతా చెప్తాను, ఆ తర్వాత కొంచెం డీపర్గా వెళ్దాం. ఓకే, సో కొంతమందికి ఎవరు ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు అని అంటే పాస్ట్లో మీరు ఈ పర్సన్కి మీరు హెల్ప్ అడిగిండొచ్చు, లైక్ మనీ పరంగాను, లేకపోతే ఏదైనా నీడ్ ఉంది ఇంటికి సంబంధించి దేనికైనా సరే హెల్ప్ అడిగిండొచ్చు. కానీ ఈ పర్సన్ మీకు డినే చేయడం అనమాట. అంటే కొంచెము ఏమంటారు, డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంత సౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మీకు లేదని చెప్పడము, లైక్ డినే చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట. అంటే నా దగ్గర ఏం లేదు, నేనే ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఇలా చెప్తా చూడండి. అలాంటి పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఈ పర్సన్ ఇప్పుడు లైక్ వీళ్ళు హెసిటేటింగ్లో కూడా ఉన్నారు. అంటే పాస్ట్లో వీళ్ళకి మీరు లైక్ వీళ్ళని మీరు అప్రోచ్ అయ్యారు హెల్ప్ అని చెప్పేసి. ఓకే, కానీ వీళ్ళు మీకు ఎప్పుడు హెల్ప్ చేయలేదు. సో కాబట్టి ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని రీచ్ అవ్వాలా లేకపోతే అడగాలా లేదా అన్నట్లు. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ ఇప్పుడు రీచ్ అవ్వాలనుకుంటుంది. కొంతమందికి ఫినాన్షియల్ హెల్ప్ కోసమే రీచ్ అవ్వాలనుకోవడము, లేకపోతే లైక్ ఏదైనా
నేను ఎలా చెప్పొచ్చు, ఇక్కడ ఏంటంటే జ్యువెలరీ ఏదైనా ఉంటే మనము తాకట్టు పెడతాం రైట్, హెల్ప్ కోసము. సో సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ బిట్వీన్ దోస్ లైన్స్ అనమాట. అంటే అలాంటి సిచ్యువేషన్కి సంబంధించి ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి, హెల్ప్ అడగాలి, మీ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలి అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అలాంటి పర్సన్ కొంతమందికి మీ గురించి మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్తో ఈ పర్సన్ ఎవరు అని అంటే అగైన్ వర్క్లో మీకు పరిచయం అయి ఉండొచ్చు, వర్క్ ద్వారా తెలిసి ఉండొచ్చు అని చెప్పేసి. ఓకే, వీళ్ళు 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో మీకు వర్క్లో డిస్ట్రాక్ట్ అవ్వడం లాంటిది అనమాట. అంటే ఇప్పుడు మీరు చూడండి, బయటికి వెళ్దాము, లేకపోతే మీరు వాళ్ళతో ఇప్పుడు పార్ట్నర్ అలా అయింటేను మీరు కంటిన్యూస్గా టెక్స్ట్ చేయడము, ఫోన్స్ చేసుకోవడం, మాట్లాడుకోవడం ఇలాంటిదంతా ఉంటుంది రైట్. సో కానీ ఈ పర్సన్ ఏంటి అని అంటే మీకు రీజన్స్ ఇవ్వడము, నేను బిజీగా ఉన్నాను వర్క్లో, నేను డిస్ట్రాక్ట్ అయ్యి ఉన్నాను, నేను ఇప్పుడు మాట్లాడను, అప్పుడు మాట్లాడను, ఇదంతా ఉంటుంది చూడండి, అలాంటి పర్సన్ అనమాట. సో ఇలా రీజన్స్ చెప్పుకుంటూ మిమ్మల్ని అవాయిడ్ చేయడము, కావాలని చెప్పేసి బిజీగా ఉన్నట్లు చేయడము, ఇలాంటి పర్సన్ కూడా మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ వీళ్ళందరూ ఈ అన్నీ కలిపి ఒకే పర్సన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ పీపుల్ కూడా అయ్యి ఉండొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఓకే, ఎందుకంటే కొంతమంది ఒక పర్సన్ని పిక్చర్ చేసుకొని అంటే ఊహించేసుకొని చూడడం అనేది ఉంటుందన్నమాట. సో మనము వేరే వాళ్ళు రారు మన మైండ్లోకి. సో అలా కాకుండా జస్ట్ ఫ్రీగా ఉండి జస్ట్ నార్మల్గా చూడండి రీడింగ్ని. ఓకే, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. రేపు పొద్దునే జరిగిన తర్వాత కూడా మీకు ఇది జరిగింది అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఒకే పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి. ఎందుకంటే చాలామంది అలా చేస్తారు, ఒకే పర్సన్ మైండ్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు రీడింగ్. ఓకే, సో జస్ట్ మీరు వింటూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ పర్సన్ 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో వర్క్లో డిస్ట్రాక్ట్ అయి ఉన్నా అని చెప్పడము, బిజీ ఉన్నాను, ఇప్పుడు కాదు అప్పుడు కాదు అని చెప్పేసి ఇలా రీజన్స్ ఇస్తూ ఉన్న పర్సన్ కూడా మీ గురించి మిమ్మల్ని రీచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఓకే, అండ్ అదొకటే కాదు, సో సారీ, ఈ పర్సన్ స్పెసిఫిక్గా ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ అంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. ఓకే, కావాలని చెప్పేసి ఏదో పనిలో ఉన్నట్టు చెప్పడం రైట్. సో ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండడానికి, మిమ్మల్ని రీచ్ అవ్వకుండా ఉండడానికి ఒకవేళ మీరు కనుక ఎక్స్పెక్ట్ చేశారంటే ఒకటి ఏం చూపిస్తున్నారంటే వీళ్ళలో ఏదో సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ థింగ్ ఉంది. అంటే కోపం పడ్డమో, లేకపోతే జెలసీయో, పొజెసివ్నెస్, లేకపోతే స్టబన్గా ఉండడము, వాళ్ళకి నచ్చిందే చేయడము, సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి దాని అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు మీరు వాళ్ళని అడగడము, అంటే ఇదే సిచ్యువేషన్లో నడుస్తూ ఉంటే వర్క్ అవ్వడం కష్టము, కలిసి ముందుకు వెళ్ళడం కష్టము, కొంచెము ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఇలాంటిదంతా ఏదైనా చెప్పింటే కనుక ఈ పర్సన్కి ఆ వర్క్ చేయడం ఇష్టం లేదనమాట. అంటే మీ మాట వాళ్ళకి వినడం ఇష్టం లేదు, వాళ్ళకి నచ్చిందే చేయడం ఇష్టం అనమాట. అంటే అలాంటి టైప్ ఉన్న క్యారెక్టరిస్టిక్ ఉన్న పర్సన్ అనమాట. కాబట్టి ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ నుంచి ఎస్కేప్ అవుతూ ఉండడం, చేయకూడదని. కానీ ఫైనల్లీ వీళ్ళకి వర్క్ చేయాలి, ఇంకా హెల్ప్ కావాలి అని అర్థం అవ్వడం అనమాట. సో అందుకని చెప్పేసి రీచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ అయితే చూపించాలి, ఇంకా తప్పదు అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఆబ్వియస్లీ ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్తో ఈ పర్సన్ మీకు కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే చాలా ఇంప్రెస్ చేయడం ఉంటుంది రైట్. ఇంప్రెస్ చేయడము, లైన్లు చెప్పడము, అంత కళలో చూపించినట్లు ఇంకా అన్ని ఏదైతే మీరు వినాలనుకుంటున్నారో అదన్నీ చెప్పడం రైట్. సమ్ సార్ట్ ఆఫ్ ఇక్కడైతే రిలేషన్కి చూపిస్తుంది ఈ పర్సన్. ఎందుకంటే ఇది నైట్ ఆఫ్ వాన్స్, చాలా చార్మింగ్గా, చాలా అట్రాక్టివ్గా మీ లైఫ్లోకి వచ్చేసి వాళ్ళ కళలన్నీ చూపించేసి వెంటనే డిసప్పియర్ అయిపోవడం అనమాట. ఓకే, సో ఈ పర్సన్ వల్ల మీరేంటి అని అంటే ఇక 10 ఆఫ్ కప్స్తో ఇలాంటి పర్సన్ స్పెసిఫిక్గా ఇప్పుడు చెప్తున్న మెసేజ్. ఓకే, అంటే ఇక్కడ ఇంకా నేను ఏం చెప్పొచ్చు అంటే క్యాజువల్గా ఉన్న ఎనర్జీ. ఈ పర్సన్ క్యాజువల్గా ఉన్నప్పటికీ మీకు ఇమాజినేషన్లో తీసుకుని వెళ్ళిపోయి అది ఇది అని చెప్పడం అనమాట. అన్నీ చెప్పి అంటే ఏదైతే కావాలో అవసరం దొరికినంత వరకు ఉన్న తర్వాత డిసప్పియర్ అయిపోవడం లాంటి ఎనర్జీ అనమాట. సో మీరు కొంచెం ఈ ఎనర్జీతో కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా చూపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇది నైట్ ఆఫ్ వాన్స్ ఆల్రెడీ గోలో కూడా ఉంది, అంటే ముందు రెడీ అనమాట. ఇంకా నేను వెళ్ళి మాట్లాడాలి అని. అంటే ఈ ఎనర్జీకి ఏంటి అంటే నో అని
నో అని చెప్పలేరు. అంత చార్మింగ్గా, అంత అట్రాక్టివ్గా మాటలతో బుట్టలో పడేసుకోవడము ఇలాంటి క్యారెక్టరిస్టిక్ ఉన్న పర్సన్ అనమాట. సో మీరు ఈ ఎనర్జీతో అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి పర్సన్ వస్తుంటే. ఎందుకంటే ఇక 10 ఆఫ్ కప్స్తో ఈ పర్సన్కి సంబంధించి మీరు స్పెషల్లీ పాస్ట్లో మీరు డ్రీమ్స్ ఉండడము, అంటే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, కొంతమందికి ఫ్యామిలీ ఉండాలి, లైక్ యూనో ట్రిప్స్ అని చెప్పేసి, ఒకవేళ ఫ్రెండ్ అయితే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అనుకోవడం అనమాట. అంటే వీళ్ళు చేసిన పనికి, వీళ్ళున్న విధానానికి మీరు ఎక్కువ డ్రీమ్స్ కనడం అనమాట. కానీ అది జరిగేలోపు ఈ పర్సన్ డిసపియర్. ఈ నైట్ ఆఫ్ వాన్స్ ఎప్పటికైనా సరే డిసపియర్ అయిపోవడమే. అంటే వచ్చి కొద్దిసేపు ఉండి క్యాజువల్గా వాళ్ళకి కావాల్సింది దొరికిన తర్వాత వెంటనే మాయమైపోవడం. ఇప్పుడు చూడండి, మీరు అనుకున్న ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చారనుకోండి, డబ్బులు లేకపోతే వర్క్ కెరియర్లో జాబ్ ఇప్పించారనుకోండి, అది దొరికిన వెంటనే మీకు అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పడము, లేకపోతే బయటికి వెళ్దాము, నువ్వు నాకు అప్రిషియేషన్ లాగా కాకుండా అక్కడి నుంచి అక్కడ మాయమైపోవడం అనమాట. సో అలాంటి ఎనర్జీ. సో ఇలాంటి ఎనర్జీ మిమ్మల్ని రీచ్ అవ్వాలని చెప్పేసి, కాల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీరు కొంచెం ఈ ఎనర్జీతో కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది మళ్ళీ డిసపియర్, అంటే మళ్ళీ మీ లైఫ్ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే టైప్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఒక పర్సన్ స్పెసిఫిక్గా ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏదో మీతో ట్రూత్ చెప్పాలి, ఏదో క్లారిటీ మీకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నారు. స్పెసిఫిక్గా 1 మెసేజ్ అయితే మీకు పంపించాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఎస్, చూద్దాము ఇంకా ఎవరు మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు అని. అండ్ కొంతమందికి ఇక్కడ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్, ఇంకా ఈ నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఈ ఒక స్పెసిఫిక్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీకు ఈ పర్సన్ మీకు రిలేషన్షిప్ అంటే నాకు ఇక్కడ ఈ మెసేజ్ స్పెసిఫిక్గా చూపిస్తుంది, ఇది చెప్తున్నాను, అందరికీ రెజొనేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ ఏంటి అని అంటే ఈ స్పెసిఫిక్ పర్సన్ మీతో క్యాజువల్గా ఉండడము, నార్మల్గా రిలేషన్షిప్ లేకుండా, కమిట్మెంట్ లేకుండా ఉండడం లాంటిది చూపిస్తుంది. అలాంటిది ఉన్న తర్వాత మీరు క్లారిటీ కోసం వెతకడము, అడుగుతూ ఉండడము, వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకపోవడము, మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం, ఇదంతా జరిగిండొచ్చు. సో ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని రీచ్ అయిపోయి, అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఒక క్లారిటీ ఇవ్వాలి, మీకు ఒక ట్రూత్ అనేది చెప్పాలి అన్నట్లు ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. అందుకు రీచ్ అవ్వాలనుకుంటున్నట్లు. ఓకే. సో చూద్దాం మరి. ఈరోజు కొంచెం గొంతు నొప్పి ఉంది నాకే. ఎవరు మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఎందుకు? చాలా స్ట్రాంగ్గా మీరు ఎవరితో అయితే ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే, మీరు ఒక టైంలో ఈ ఒక పర్సన్తో ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి, యూనో పిల్లలు అని చెప్పేసి, ఇంకా అంతా రైట్, ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి, డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్లు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చూడండి. స్పెసిఫిక్గా అలాంటి పర్సన్, ఈ పర్సన్ మీకు దూరం అయిపోయి ఉండొచ్చు, చాలా రోజులు అయిపోయి ఉండొచ్చు, కొంతమందికి ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకే. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవ్వడం అనమాట. ఓకే. అందుకే చెప్తున్నాను, కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇలాంటి ఎనర్జీ రీచ్ అయినప్పుడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు మంచిగా నడుస్తూ బాగున్నారు అన్నప్పుడు సడన్గా వీళ్ళు రీచ్ అయ్యారనుకోండి, మీకు అసలు వీళ్ళు ఎందుకు రీచ్ అవుతున్నారు, ఏం అవసరం వీళ్ళకి అన్నట్లు అనిపిస్తుంది. రైట్. సో అలాంటివి చూపిస్తుంది అనమాట. ఓకే. సో చూద్దాము ఎవరు మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ సైన్స్ వచ్చేసి, సైన్స్ ఏదైనా అయ్యుండొచ్చు, కానీ కొంతమంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో కొంతమందికి వెరీ స్ట్రాంగ్ సాజిటేరియస్ అంటే ధనుషు రాశి, ఓకే, వర్గో కన్యా రాశి, పైసిస్ మీనరాశి, అక్వేరియస్ కుంభరాశి అయ్యుండొచ్చు. ఓకే. చూద్దాము. Who wants to reach my collective and why, universe? Who wants to reach my collective and why? 5 of Swords. The Emperor. Okay. Eight of Cups. Okay. కొంతమందికి వెరీ స్ట్రాంగ్లీ 8 of Swords. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ చాలా స్పెసిఫిక్గా వస్తుంది మెసేజ్. అయితే ఎవరు మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారంటే 8 of Swords. ఈ పర్సన్ ఇప్పుడు వీళ్ళు వాక్ అవే చేయడం, అంటే 8 of Cups మీ నుంచి దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ వాళ్ళ స్టబర్నెస్ వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల, సొసైటీ ఏమంటుంది మీతో కలిసి ఉంటే, నాకు ఇక్కడ ఈ మెసేజ్ చూపిస్తుంది క్లియర్లీ. ఓకే.
మీతో ఉంటే సొసైటీ ఏమంటుంది, లేకపోతే సర్కాస్టిక్గా మాట్లాడడము, గాసిప్లు, ఇదంతా అనమాట నెగిటివిటీ అనమాట. ఓకే, సో ఇలా ఈ ఈ థాట్స్ ఇలాంటిదంతా ఉండడం వల్ల అలా అనుకోకూడదు, ఇలా అనుకోకూడదు, అందరి ముందు గొప్పగా ఉండాలి అని చెప్పేసి మీ నుంచి దూరం వెళ్ళిపోయిన పర్సన్ అయి ఉండొచ్చు ఇక్కడ. ఓకే, కొంతమందికి ఇంటికి అథారిటేటివ్ ఫిగర్ అంటే డాడ్, అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకే, హస్బెండ్, వెరీ స్ట్రాంగ్ మ్యాస్కులైన్ ఎనర్జీ ఉన్న పర్సన్, అంటే చాలా స్టబన్గా, అంత వాళ్ళకి నచ్చిందే, వాళ్ళు కంట్రోలింగ్గా ఉండడము, ఇదంతా ఉంటుంది చూడండి. అలాంటి పర్సన్ కూడా మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళు ఏంటి అని అంటే అలాంటి సిచ్యువేషన్లో అంటే ఫ్రీడమ్ లూజ్ అయిపోతారు, మాటలు మాట్లాడతారు, సొసైటీలో పేరు ఉండదు, ఇదంతా అనుకొని అందుకని ఇక్కడ ఉండకూడదు, ఫ్రీడమ్ కావాలి అంటే ఇండిపెండెన్స్ కావాలి, నాకు నచ్చినట్లు ఉండాలి అని చెప్పి ఉంటుంది చూడండి. అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేదు ఇంకా. ఓకే, ఎమోషనల్గా అలా ఇష్టం లేకుండా ఇంటి నుంచి దూరం వెళ్ళిపోవడము, లేకపోతే లైఫ్ నుంచి దూరం వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పేసి వాక్ అవే చేయడం అనమాట. అంటే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇంకా మిమ్మల్ని రీచ్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నారనమాట. ఓకే, 8 ఆఫ్ స్పోర్ట్స్తో ఈ పర్సన్ మీకు చాలా స్టక్ ఎనర్జీ కాజ్ చేశారు. అంటే మీరు ఎప్పుడు ఫార్వర్డ్ ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక మధ్యలో ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండడము, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి బాధపడుతూ ఉండడము, ఇలాంటి ఎనర్జీని క్రియేట్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఈ పర్సన్. ఓకే, సో అలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, రీచ్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమందికి ద ఎంపరర్ కార్డ్తో ఇక్కడ ఇది డివైన్ మాస్కులైన్ ఎనర్జీ. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ ఒక మాస్కులైన్ ఎనర్జీ, ఆల్రెడీ చెప్పాను రైట్, వెళ్ళిపోయిన ఎనర్జీ. అండ్ ఇప్పుడు ఏదో ఒక ఆన్సర్ కావాలి మీ నుంచి అని చెప్పేసి కూడా. ఓకే, మీతో ఏదో మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు రెస్ట్రిక్షన్ ఎనర్జీ చూపిస్తుంది, మీరు వాళ్ళని దూరం పెట్టి ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడకుండా ఉండిండొచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటిది అనమాట. ఏదో రెస్ట్రిక్షన్ ఉన్నందుకు ఈ పర్సన్ దాని నుంచి బయటపడాలి, అంటే ఆ ఓవర్ థింకింగ్ చేయకూడదు, ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దూరంగా ఉన్నారు అంటే వాళ్ళకి నచ్చట్లేదు అనమాట. సో దానికి సంబంధించి తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా దాని గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని రీచ్ అవ్వాలన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఏరీస్ అంటే మేషరాశి చూపిస్తుంది, 8 ఆఫ్ కప్స్ వచ్చేసి క్యాన్సేరియన్ ఎనర్జీ చూపిస్తుంది, అంటే కర్కాటక రాశి ఎనర్జీ, కొంతమందికి లిబ్రా తులారాశి ఎనర్జీ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ సైన్స్ ఉండిండొచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఓవరాల్గా అంతా చెప్పాలి అని అంటే ఎందుకులే, నేను అంత పెద్దది ఆల్రెడీ చూసేసాం కదా, అంత చెప్పడం. ఓకే, మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే చాలా మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ, అంత ఒక్కసారి చెప్పంటే కష్టమైపోతుంది. ఓకే, సో ఈ స్పెసిఫిక్ పర్సన్ లేకపోతే స్పెసిఫిక్ పీపుల్ మీ లైఫ్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, నేనైతే మిమ్మల్ని ఒకటే, మిగతా వాళ్ళంతా ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ అన్నీ డిఫరెంట్ రిఫ్లెక్ట్ అయ్యాయి, కానీ ఇక్కడ వచ్చిన ఎనర్జీ మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ. ఓకే, ఈ పర్సన్ బాగా అల్లడం అనమాట, కథలు బాగా తెలుసు, క్యాజువల్గా ఉండడం తెలుసు, మాటలతో పాడేయడం తెలుసు, అన్ని కళలు చూపించేసి వెనక్కి వెళ్ళిపోయే ఎనర్జీ అనమాట. స్పెసిఫిక్గా ఇలాంటి పర్సన్ రీచ్ అయ్యేదైతే ఉంటే మాత్రం ఇట్స్ అప్ టు యూ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది మీ లైఫ్, మీకు నచ్చింది చేయండి. కానీ ఇలాంటి ఎనర్జీస్ మాత్రం లైఫ్లో తిరిగి వస్తుంటే అంటే అది మిమ్మల్ని, ఆ ఎనర్జీస్ మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోవడమే, మీరైతే దాని నుంచి హ్యాపీగా అయితే ఉండేది లేదు. ఎందుకంటే రిలయబుల్ ఎనర్జీ కాదు అని అనమాట నేను చెప్పేది ఇక్కడ. ఇది రిలయబుల్ ఎనర్జీ అయితే కాదు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మీకు పెయిన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. సో మీరు ఈ ఎనర్జీతో ఒక్కటి కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ అండి, చాలా సింపుల్ రీడింగ్. సో ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.